హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చిందంటే మన ఇళ్లలో పూజలు, వ్రతాలతో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో బిజీగా ఉంటారు కదా. సాధారణంగా శ్రావణ మాసం అంటే మనకు ముందుగా లక్ష్మీదేవి పూజలు, వ్రతాలే గుర్తుకొస్తాయి. కానీ మీకు తెలుసా? శ్రావణ మాసం పరమశివునికి కూడా ఎంతో ప్రత్యేకమైన మాసం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శ్రావణ సోమవారాలు, జలాభిషేకాలు, శివనామస్మరణ వంటి ఆరాధనలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అసలు శ్రావణ మాసం శివునికి ఎందుకు ప్రత్యేకం? ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం శివునికి ఎందుకు ప్రత్యేకం? హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సోమవారం శివుని ఆరాధనకు అనుకూలమైన రోజుగా భక్తులు భావిస్తారు. అందుకే శ్రావణ సోమవారాల్లో భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. శివలింగానికి నీటితో అభిషేకం చేసి, బిల్వపత్రాలు, పుష్పాలు సమర్పించి, ఓం నమః శివాయ అని జపిస్తారు. జలాభిషేకం. శ్రావణ మాసంలో శివారాధనలో జలాభిషేకానికి ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు శివలింగానికి పవిత్రమైన నీటిని సమర్పిస్తూ తమ మనసులోని కోరికలను, బాధలను పరమశివుని పాదాల వద్ద ఉంచుతారు. నీరు చల్లదనానికి ప్రతీక. అందుకే భక్తితో చేసే జలాభిషేకం ద్వారా మన మనసు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలని కోరుకుంటారు. బిల్వపత్రం సమర్పణ. శివపూజలో బిల్వపత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 3 ఆకులు కలిసిన బిల్వదళాన్ని శివలింగంపై సమర్పిస్తూ భక్తులు ప్రార్థిస్తారు. పూజలో ఖరీదైన వస్తువుల కంటే నిర్మలమైన మనసుతో చేసే భక్తి ముఖ్యమనే భావనను బిల్వపత్ర సమర్పణ మనకు గుర్తుచేస్తుంది. శ్రావణ సోమవారం. శ్రావణ సోమవారం రోజున చాలామంది భక్తులు ఉపవాసం లేదా నియమాలను పాటిస్తూ శివారాధన చేస్తారు. కొంతమంది ఆలయాలకు వెళ్లి అభిషేకం చేస్తారు. మరికొందరు ఇంట్లోనే శివుని చిత్రపటం లేదా శివలింగానికి పూజ చేసి, దీపం వెలిగించి, శివనామస్మరణ చేస్తారు. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారవచ్చు. ఉత్తర భారతదేశంలో సావన్. ఇప్పుడు ఉత్తర భారతదేశం విషయానికి వస్తే, అక్కడ శ్రావణ మాసాన్ని సావన్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో సావన్ మాసంలో శివభక్తి ప్రత్యేకంగా కనిపిస్తుంది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. సావన్ సోమవారాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. కన్వర్ యాత్ర. ఉత్తర భారతదేశంలోని సావన్ సంప్రదాయాల్లో కన్వర్ యాత్ర చాలా ప్రసిద్ధమైనది. భక్తులు గంగానది వంటి పవిత్ర నదుల నుంచి నీటిని తీసుకుని, ఆ పవిత్ర జలాన్ని శివాలయాలకు తీసుకువెళ్తారు. ఈ పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఈ యాత్రలో భక్తులు హర్ హర్ మహాదేవ్ అంటూ శివనామస్మరణ చేస్తూ ప్రయాణిస్తారు. భక్తి, నియమం, విశ్వాసంతో చేసే ఈ యాత్ర సావన్ మాసానికి ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచింది. శ్రావణంలో శివునికి చేసే పూజలు. శ్రావణ మాసంలో భక్తులు తమ కుటుంబ సంప్రదాయాలను అనుసరించి వివిధ రకాలుగా శివారాధన చేస్తారు. దీపారాధన, జలాభిషేకం, బిల్వపత్ర సమర్పణ, పుష్పార్చన, ఓం నమః శివాయ జపం, రుద్రాభిషేకం, శివాలయ దర్శనం ఇవన్నీ భక్తిని వ్యక్తపరిచే మార్గాలుగా భావిస్తారు. ముఖ్యమైన సందేశం. శ్రావణ మాసంలో పూజ అంటే కేవలం పెద్ద పెద్ద పూజలు చేయడం మాత్రమే కాదు. మనసులో భక్తి ఉండటం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యమే. ఒక బిల్వపత్రం సమర్పించినా,
ఒక చిన్న దీపం వెలిగించినా, ఓం నమః శివాయ అని ఒక్కసారి భక్తితో పలికినా, ఆ భక్తి ఎంతో విలువైనదని మన సంప్రదాయం చెబుతుంది. కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి పూజలకు మాత్రమే ప్రత్యేకమైన మాసం కాదు. పరమశివుని ఆరాధనకు కూడా ఈ మాసం ఎంతో విశిష్టమైనది. మన దక్షిణ భారత సంప్రదాయాల్లోనూ శివారాధనకు ప్రాధాన్యత ఉంది. అలాగే ఉత్తర భారతదేశంలో సావన్ సోమవారాలు, కన్వర్ యాత్ర, జలాభిషేకం వంటి ప్రత్యేక ఆచారాలతో శివభక్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో మనందరం పరమశివుని స్మరిస్తూ, మనసులో ప్రశాంతతను, జీవితంలో మంచి మార్పును కోరుకుందాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.